హాయ్ అండి. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో కొబ్బరి పాలతోటి కమ్మగా 2 రకాల పులావ్ రెసిపీస్ చూపించబోతున్నానండి. ఒక్కటేమో ప్లెయిన్‌గా కొబ్బరి పులావు, అలాగే రెండవది వెజిటబుల్స్ ఏసి పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా చాలా కమ్మగా ఉంటుందండి. కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మొదటగా ప్లెయిన్‌గా కొబ్బరి పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోదాము. నేనిక్కడ 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు వాటర్ వేసుకొని ఈ రైస్ని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లోకి వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు రైస్ని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే బియ్యం అనేది బాగా సాగుతూ చాలా బాగా వస్తుందండి పొడి పొడిగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ మొత్తము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి ఇలా స్ట్రైనర్ పెట్టేసుకొని మనము గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి పాల మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని చూడండి, ఇలా స్పూన్ తోటి ఇలా నొక్కుతూ కొబ్బరి పాలను తీసుకోవాలండి. కావాలంటే మళ్ళీ ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులో నుండి కొబ్బరి పాలను తీసుకోవచ్చు. ఇలా స్పూన్ తోటి మొత్తము కొబ్బరి పాలను తీసేసుకొని చూడండి, ఇలా లాస్ట్కి ఇలా పిప్పి మాత్రమే మిగులుతుందండి. ఇది ఇంకా దేనికి కూడా యూజ్ అవ్వదు. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని ఇలా బౌల్లో సేకరించిన కొబ్బరి పాలని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఉట్టి నెయ్యితోటైనా చేసుకోవచ్చు, లేదంటే ఉట్టి ఆయిల్తోటైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి హోల్ బిర్యానీ మసాలాలు వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయని మంచిగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగితేనే రైస్కి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పుదీనా తరుగు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసేసుకొని 1 నిమిషం పాటు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బియ్యం అనేది విరగకుండా ఇందులోని చెమ్మ మొత్తం పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ వేసుకుందాము. ఇలా వేసుకొని మరొక్కసారి రైస్ని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలని, నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు తీసుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసుల వరకు కొబ్బరి పాలను యూజ్ చేస్తున్నానండి. ఒకవేళ తక్కువగా ఉంటే ఆ తక్కువకి వాటర్ అయినా వేసుకుంటే సరిపోతుంది. అంటే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. అదే మామూలు బియ్యం అయితే 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి రైస్ని కుక్ చేసుకోవాలి. చూడండి, రైస్ అనేది ఇలా కాస్త చెమ్మగా ఉన్నప్పుడు ఒకసారి మొత్తము రైస్ని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. రైస్ అనేది ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 10 నిమిషాల తర్వాత రైస్ని సర్వ్ చేసుకున్నారంటే చూడండి, ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. అంతేనండి, చాలా కమ్మనైన కొబ్బరి పాల పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఈ పులావు మటన్ లెగ్ కానీ చికెన్ లెగ్ కానీ పిల్లల లంచ్ బాక్స్ లెగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక రెండవది వచ్చేసి వెజిటేబుల్స్ వేసి కోకోనట్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లల లంచ్ బాక్సులకి చాలా చాలా బాగుంటుందండి. ముందుగా బౌల్లోకి నేను ఇక్కడ 1 గ్లాస్ నార్మల్ రైసే తీసుకుంటున్నాను.
మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ వేసుకొని ఈ రైస్ని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకొని ఒక అరగంట సేపు నానపెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పాలను తయారు చేసుకుందాము. నేను ఇక్కడ ఒక కొబ్బరికాయలో నుంచి హాఫ్ సెల్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి స్ట్రైనర్ పెట్టేసుకొని ఇలా మనము కొబ్బరి పాలని ఇందులోకి వేసేసుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ జార్లోనే మరొక 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇందులోకి వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇలా స్పూన్ తోటి ఇలా అదిమినట్టుగా చేయండి. ఇందులోని కొబ్బరి పాలన్నీ కిందికి వచ్చేస్తాయి. ఇందులో పిప్పి తప్ప మరేమీ ఉండదండి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యి అయినా వాడుకోవచ్చు, లేదా సగం ఆయిల్ సగం నెయ్యి అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి హోల్ బిర్యానీ మసాలాలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ హాఫ్ వరకు వేగిన తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు 1 కప్పు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే హాఫ్ కప్పు వరకు బఠానీలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 3/4 టీ స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాను. హోమ్మేడ్ గరం మసాలాని వేసానండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మనం అరగంట సేపు నానబెట్టుకొని ఉంచుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత రైస్లోని చెమ్మ కాస్త ఇమిరిపోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలను, 1 గ్లాస్ రైస్కి నేను ఇక్కడ 2 గ్లాసెస్ కొబ్బరి పాలు వేస్తున్నానండి. ఒకవేళ తక్కువ ఉన్నా ఆ తక్కువకి వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా 2 గ్లాసుల కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల పుదీనా తరుగు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు కూడా వేస్తున్నాను. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వేపించుకోవాలి. ఇలా విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్క 10 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఒకసారి రైస్ని కలిపేసుకుందాం. చూడండి రైస్ అనేది చెమ్మ లేకుండా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఒకసారి మొత్తం కలిపెట్టేసుకుందాం. ఇలా కలిపెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా కమ్మగా కొబ్బరి పాల పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. కర్రీ చేసే టైం లేనప్పుడు ఒకసారి ఇలా వెజిటేబుల్స్ వేసి కొబ్బరి పాలతోటి పులావ్ చేశారంటే చాలా కమ్మగా తినేయచ్చండి. వేరే కర్రీ అయితే ఏది అవసరం లేదు. ఇందులోకి ఉట్టి రైతాతోటి సర్వ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్సులకి కూడా ఈజీగా ప్రిపరేషన్ చేసి ఇవ్వచ్చు. అంతేనండి, కొబ్బరి పాలతోటి 2 రకాల కమ్మనైన పులావ్ రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీస్ ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.